సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే సిమ్ 5 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ సిమ్ 5లో 4 పేపర్స్ అయితే ఉంటాయి నాన్న. ఓకేనా. మ్యాథ్స్ అనేది లీనియర్ ఆల్జీబ్రాతో పాటు ఇంకొక 3 పేపర్స్ అయితే ఉంటాయి. సో ఈ రోజు నుంచి మనం లీనియర్ ఆల్జీబ్రా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ అందరూ సిమ్ 5 థర్డ్ ఇయర్కి వెళ్తున్నారో వారందరికీ కూడా షేర్ చేయండి నాన్న. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతేనే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మనం ముందు చేసాం కదా గ్రూప్ థియరీ, రింగ్ థియరీ, వాటికి కంటిన్యూషనే ఈ లీనియర్ ఆల్జీబ్రా. అంతేనా. సో చాలా ఈజీగా ఉంటుందని చెప్పను, చాలా కష్టంగా ఉంటుందని చెప్పను, పర్లేదు బాగానే ఉంటుంది. మీరందరూ కూడా కొంచెం దృష్టి పెడితే చాలా చాలా ఈజీగా అవుతుంది. సో మీకు నేను ఇది మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో కింద నా వాట్సాప్ నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేనైతే మీకు వాట్సాప్లో అయితే పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తానన్నమాట. ఇంకొక విషయం, మన ఛానల్లో ప్రతి పీడిఎఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సో మీకు నేను ఎనీ టైం అందుబాటులో కూడా ఉంటాను నాన్న. సో మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా నేను మీకైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాను. ఓకేనా. సో థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగ ఉండాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే. సరే, ఈరోజు వీడియోలోకి వస్తే మనకి లీనియర్ ఆల్జీబ్రా. ఓకే, లీనియర్ ఆల్జీబ్రాలో ఫస్ట్ లెసన్ వచ్చేసి వెక్టార్ స్పేస్ నాన్న. వెక్టార్ స్పేస్. సో ఆ వెక్టార్ స్పేస్లో నేను ఒక మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే చెప్తాను. సో అదైతే స్టార్ట్ చేద్దామా. సరే, వెక్టార్ స్పేస్లో ఇది ఫస్ట్ వీడియో నాన్న. మీకు థర్డ్ ఇయర్ వాళ్ళకి సిమ్ 5కి మేజర్ మ్యాథ్స్ అండ్ మైనర్ మ్యాథ్స్కి కూడా. సరే, నేను ఇక్కడైతే 3 కోఆర్డినేట్స్ యాక్సిస్ ఉన్న ఒక తీసుకున్నాను నాన్న. 3 కోఆర్డినేట్స్ యాక్సిస్ అయితే తీసుకున్నాను, ఎక్స్, వై, జెడ్. ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీ కదా నాన్న. ఓకే, చూడు, ఇక్కడ ఉన్న మనం ఆరిజిన్ని ఇంటర్సెక్ట్ 3 ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఆరిజిన్ అని అయితే అంటాం. ఇది ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే కదా, 0,0,0. ఓకే, ఇప్పుడు చూడు నాన్న, ఇలా నేను ఒక రే స్టార్ట్ చేసి ఒక డైరెక్షన్ అనేది పంపిస్తే కనుక ఎక్కడో ఒక పి అనే పాయింట్ దగ్గర A1, A2, A3 ఉన్నాయి అని అయితే అనుకుంటాం. ఈ రేని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఓపీ బార్ అని అయితే డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఏంటన్నా, ఈ వెళ్తున్న రే డైరెక్షన్ని మనం ఓపీ బార్ అని అయితే అంటాం. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉన్నవే ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ నాన్న. ఓకేనా. దీస్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనం ఆరిజిన్ తోటి మైనస్ అండ్ మల్టిప్లై అయితే చేయాలి. చూపిస్తాను చూడు. ఓపీ బార్ ఈక్వల్ టు A1 మైనస్ 0 ఇంటూ ఐ. ఓకే, ఫస్ట్ థింగ్, ప్లస్ A2 మైనస్ 0 ఇంటూ జే. ఓకే, ప్లస్ A3 మైనస్ 0 ఇంటూ కే. సో ఇక్కడ మనం ఐజేకేతో మల్టిప్లై చేస్తాం. ఇది కూడా మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే, తెలుసు కదా నాన్న. అదే ఇది. ఓకేనా. సో వీటన్నిటిని మల్టిప్లై చేయగా మనకి ఏమొస్తుంది నాన్న, A1 ఇంటూ ఐ అంటే ఏఐ. ఓకేనా. ప్లస్ A2 మైనస్ 0 ఇంటూ జే అంటే A2 ఇంటూ జే, A2J, A3K. ఓకేనా. వీటన్నిటిని ఏమంటారని చెప్పాను మీకు, ఓపీ బార్. ఓకేనా. బట్ ఇక్కడ మనకి వీటిని ఎలా డినోట్ చేస్తారంటే, ఇక్కడ వచ్చిన వీటిని మనం ఏ బార్ అనేది డినోట్ చేస్తారు నాన్న. ఓకేనా. ఏ బార్ అనేది ఇక్కడ వెక్టార్. ఇది ఏంటన్నా, వెక్టార్. ఇది వెక్టార్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రిమైనింగ్ మనకి ఏమైతే ఉన్నాయో ఇక్కడ అవన్నిటిని కూడా మనం జీరో వెక్టార్స్ అని కూడా అంటారు. ఓకేనా. అంతా మీకు ముందు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే, దీనివల్ల మీకు ఏది మార్క్స్ కట్ అయితే రావునా, బట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు ముందు జాగ్రత్త పడగలరు. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇది చూడు, ఇది ఇక్కడ రాసా. సో ఏ బార్ ఇస్ కాల్డ్ వెక్టార్. ఓకేనా నాన్న. గుర్తుపెట్టుకోండి. అసలు వెక్టార్కి స్కేలార్కి డిఫరెన్స్ ఏంటి అదైతే మీకు తెలియాలి. ఓకేనా నాన్న. స్కేలార్ అంటే ఎలా ఉంటుంది, వెక్టార్ అంటే ఎలా ఉంటుంది అనేది అయితే మీకైతే ఖచ్చితంగా తెలియాలని. సో ఇప్పుడైతే చూద్దాం. సో వెక్టార్ని మనం ఎప్పుడు కూడా ఏ బార్ తోటి అయితే డినోట్ చేస్తాం. ఓకేనా. ఏ బార్ తోటి డినోట్ అయితే చేస్తాం. సో మన స్కేలార్లో కాంప్లెక్స్ ఆర్ రియల్ నెంబర్స్ అయితే ఉంటాయి నాన్న. ఏంటి నాన్న,
కాంప్లెక్స్ ఆర్ రియల్ నెంబర్స్. ఇదిగో స్కేలర్స్ అంటే ఇవే. నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, స్కేలర్స్. ఇంగో దీస్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఉంటే అది ఏంటి, స్కేలర్. ఓకే, ఇక్కడ ఉండి ఈ ఓపీ బార్ని ఏ బార్ని కట్ట మనం మల్టిప్లై చేయకొచ్చింది వెక్టార్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓ బార్ ఈక్వల్ టు ఓ ఇంటూ ఐ ప్లస్ ఓ ఇంటూ జే ప్లస్ ఓకే. ఓకే, సో ఇది మనం మల్టిప్లై చేయగా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నది మాత్రమే. సో ఎడిషన్ ప్రకారంగా మనం ఎలా చేస్తామంటే 2, 3, 5 ప్లస్ 1, 0, 5 అనేది ఒక 2 రియల్ నెంబర్ సెట్స్ ఉన్నాయనుకున్నాను. ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే ఇక్కడ ఉన్నది ఏమవుతుంది, ఐజేకే, ఇక్కడ ఐజేకే. ఓకేనా నాన్న, ఇలా ఉన్నాయి మనకి ఐజేకే మనం పెట్టుకున్న నేమ్స్. ఇక్కడ మనం ఐ తోటి ఐనే ప్లస్ చేయాలి నాన్న, జే తోటి జేనే ప్లస్ చేయాలి, కే తోటి కేనే ప్లస్ చేయాలి. సరే, 2 + 1 3 + 0 5 + 5. సో 2 + 1 అంటే 3, 3 + 0 అంటే 3a, 5 + 5 10. సో ఇక్కడ మనం అప్పుడు ఏం రాసుకొచ్చినా 3i 3j 10k. ఓకేనా, ఈ విధంగా అయితే రాసుకుంటాం. ఓకేనా నాన్న, గుర్తుపెట్టుకోండి. సో అలాగే స్కేలర్లో మనకి 0 కూడా ఉంటుంది. ఓకేనా, నల్ 0 ఇవన్నీ ముందు ముందు చెప్తాను మీకు. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్, సో ఇవి ఏవైతే ఉన్నాయో A1 A2 A3 బిలాంగ్స్ టు ఎఫ్. ఫీల్డ్ అంటే ఇక్కడ కూడా వచ్చేసింది మళ్ళీ, చూసారా, రింగ్ థియరీ, గ్రూప్ థియరీ నుంచి, రింగ్ థియరీ నుంచి వెక్టర్ ఆల్జీబ్రా కూడా వచ్చేసింది, లీనియర్ ఆల్జీబ్రాకి. సరే, మన దగ్గర ఏవైతే ఉన్నాయో స్కేలర్స్ అన్నీ కూడా ఎఫ్లోనే ఉంటాయి. అవైతే గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి మేడం, సో ఇలాంటివి ఉన్నాయి కదా, A1 A2 A3 సంథింగ్. ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక ఇక్కడ సో ఆల్రెడీ మనం డినోట్ కూడా చేసాం. ఇవన్నీ దేంట్లో అంట, ఫీల్డ్ బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చితే నోట్స్ కూడా రాసుకోండి నాన్న, సో అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ చూడు, అసలు ఫీల్డ్ అంటే ఏంటి. సో ఫీల్డ్ అంటే మనకు కూడా తెలిసిన ఫీల్డ్ అంటే ఏంటన్నా, ఎఫ్ అనేది ప్లస్తోని డాట్తోని ఎబిలియన్ అయితే సాటిస్ఫై అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి, మల్టిపుల్ ఇన్వర్స్ ఈచ్ ఎలిమెంట్కి అయితే ఉండాలి. ఇదంతా మనకి గ్రూప్ థియరీ, రింగ్ థియరీ ఇదంతా మనం నేర్చుకున్నది. ఓకేనా, ఇదంతా తెలుసు కదా నాన్న. సరే, అసలు వెక్టార్ స్పేస్ అంటే ఏంటి. సో ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేసాం నాన్న, వెక్టార్ కోసం డిఫైన్ చేసాం. అసలు టైటిలే వెక్టార్ స్పేస్ కదా. అసలు వెక్టార్ స్పేస్ అంటే ఏంటి సార్, అదైతే చూద్దాం నాన్న. సో వెక్టార్ స్పేస్ని ఎప్పుడు కూడా మనం V తోటి అయితే డినోట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా నాన్న, V తోటి అయితే డినోట్ చేస్తాం విత్ ఫీల్డ్ ఆఫ్ స్కేలర్. ఓకేనా, చూడు, సెట్ ఆఫ్ వెక్టార్స్ విత్ ఎఫ్ ఫీల్డ్ ఆఫ్ స్కేలర్ అంటే స్కేలర్ని కలుపుగా వచ్చేదే మనకి వెక్టార్ స్పేస్ అనేది, వెక్టార్. ఓకేనా, సో అలాంటప్పుడు మనం ఎలా వచ్చుకు, వి ఆఫ్ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఈస్ వెక్టార్ స్పేస్. ఓకేనా నాన్న, ఈ విధంగా రాస్తాం. ఓకే, మనకి ఒక గ్రూప్ అవ్వాలంటే మనకి కొన్ని ఎబిలిటీస్ ఉండాలి, అవునా. క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఈ 4 లాస్ సాటిస్ఫై అయితే మనం ఆ సెట్ని గ్రూప్ ఆర్ కాంపిటేటివ్ కూడా యాడ్ అవుతాయి, ఎబిలియన్ గ్రూప్. సో ఇంకొక సెమీ గ్రూప్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా హ్యాండిల్ చేస్తే మనం రింగ్ అనేది అంటాం. సో ఇవన్నీ మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఈరోజు ఏంటంటే మనం వెక్టార్ స్పేస్లో ఉన్నాం. సో వెక్టార్ స్పేస్ అవ్వాలంటే మనకి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి నాన్న, అవన్నీ కూడా సాటిస్ఫై చేస్తేనే దాన్ని మనం వెక్టార్ స్పేస్ అని అయితే అంటాం. చూద్దాం. ఫస్ట్ వన్, V, ప్లస్ అనేది ఎబిలియన్ అవ్వాలి. ఓకేనా నాన్న, V, ప్లస్ అనేది ఏమవ్వాలి, ఎబిలియన్ అయితే అవ్వాలి. సో ఇప్పుడు మనం బార్ అనేది పక్కాగా పెట్టుకోవాలి. వెక్టార్కి ఎప్పుడు కూడా బార్ అనేది ఉండాలి నాన్న, గుర్తుపెట్టుకోండి. వెక్టార్ అనేది ఎప్పుడు కూడా మనం ఎలాగా బార్ తోటి అయితే డినోట్ చేస్తాం, గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా, సరే చూద్దాం. ఫస్ట్ క్లోజర్ ప్రకారం ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు V అయితే కనుక క్లోజర్ ఎడిషన్ ప్రకారం అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా
బార్ ప్లస్ బీటా బార్ బిలాంగ్స్ టు వి అయితే అవ్వాలి. ఓకేనా, ఇలా జరిగితే దాన్ని మనం క్లోజర్ అని అయితే అంటున్నాను. ఓకేనా, ప్రొడక్ట్ కూడా మనకి అదే సెట్లో ఉండాలి అంతే. నెక్స్ట్ అసోసియేటివ్ లా ప్రకారం మనం ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ ప్లస్ బీటా కామా గామా బార్ బిలాంగ్స్ టు వి అయితే కనుక మనకి ఎడిషన్ ప్రకారం ఎలా రాస్తున్నాను, ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ ప్లస్ గామా బార్, ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ ప్లస్ గామా బార్. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా నాన్న అసోసియేటివ్ ఐడెంటిటీ లా ప్రకారం మనం ఏంటంటే, సో ఎడిషన్లో ఐడెంటిటీ ప్రకారం అంటే నాన్న మనకి 0 అయితే తీసుకుంటాం. ఓకేనా, సో ఓకే కదా నాన్న, మనం ఐడెంటిటీ లా ప్రకారం ఏంటి నాన్న 0 అయితే తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇన్వర్స్లా అంటే తెలుసు, మనం మైనస్ చేసినా సరే మనకు ప్రోడక్ట్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అయితే రావాలి. ఓకేనా, సో ఇక్కడ 0 అయినది ఇక్కడ ఐడెంటిటీ, అలాగే నల్ వెక్టార్ అని కూడా అంటాను నేను. ఓకేనా, నల్ వెక్టార్ అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడతో మనకి 4 లాస్ అయినాయి. అంటే జస్ట్ ఇక్కడ మనకి ఏమైనట్టునా ఎబిలియన్ గ్రూప్ అయితే ఫైండ్ అయినట్టే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కాంపిటేటివ్ కూడా ప్రూవ్ చేద్దాం. ఆల్ఫా బార్ బీటా బార్ బిలాంగ్స్ టు వి అయితే కనుక కాంపిటేటివ్ ప్రకారం ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ ఈక్వల్ టు బీటా బార్ ప్లస్ ఆల్ఫా బార్ అనేది చూపించాలి. సో ఇది కండిషన్ మనకు ఆల్రెడీ తెలుసు కదా నాన్న. సో ఇక్కడతో మనకి ఎబిలియన్ అయితే అయిపోయినట్టే నాన్న. సార్ అంటే ఇక్కడతో ఇంకా వెక్టర్ ప్రూవ్ అయిపోయినట్టేనా అంటే కాదు నాన్న, ఇంకా ఉన్నాయి, అది కూడా చూడండి. సరే నాన్న, ఇప్పటిదాకా మనం ప్లస్ తోటి ఎబిలియన్ అయితే చేసాం కదా. సో ఇప్పటిదాకా మనం ప్లస్తో చేసినప్పుడు కొన్ని మల్టిప్లికేషన్ కూడా చెయ్యాలి కదా, లేదంటే ఫెయిల్ అవుతుంది మళ్ళీ మల్టిప్లికేషన్. సరే స్టార్ట్ చేద్దాం. సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అంటే ఇక్కడ ఏ అనేది ఏంటన్నా ఫీల్డ్లోది, ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు వి గుర్తుపెట్టుకుంటున్నానా, ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు వి అంటే వెక్టార్స్. ఓకే, ఇప్పుడు ఏమవ్వాలంటే ఏ ఇంటూ ఆల్ఫా బార్ అయితే కనుక అది వెక్టార్లో కూడా ఉండాలంటున్నాను, వెక్టార్లో కూడా ఉండాలి అంతే. నెక్స్ట్ 1 బిలాంగ్స్ టు ఎఫ్ అయితే యూనిటీ ఎలిమెంట్ మనకు ఆల్రెడీ రింగ్ థియరీలో వచ్చింది కదా, అది ఆల్రెడీ మీకు తెలుసు. యూనిటీ ఎలిమెంట్ అనేది 1 బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు వి అయితే కనుక 1 ఇంటూ ఆల్ఫా బార్ ఈక్వల్ టు ఆల్ఫా బార్. సో ఇక్కడ మీరు అడగచ్చు, సార్ 1 ఇంటూ ఎంత చేసినా కానీ అదే వస్తుంది కదా అంటే అక్కడ అదే మనం ప్రూవ్ చేయాలి. సమ్ టైమ్స్ మనకి చాలా డిఫికల్ట్గా అయితే ఉంటుందన్న, అది కూడా మీకు ముందు అయితే తెలుస్తుంది. ఓకేనా, సో ఏ ఇంటూ బి ఆల్ఫా బార్ ఏబి ఇంటూ ఆల్ఫా బార్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఫీల్డ్ బట్ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు ఇక్కడ ఆల్ఫా బార్ ఇలా చూసారా. సో చెప్పాలి మీరు వెంటనే కాన్సన్ట్రేషన్గా, అలా చూస్తే ఎలాగా. సో ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు వి. ఓకేనా నాన్న, ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి మనకి 4 కండిషన్స్ అయితే అయ్యాయి. ఇంకా అయిపోయినట్టేనా, ఇంకా ఉన్నాయి నాన్న, ఇంకా ఉన్నాయి, ముందు ఉంది ఇంకా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా బార్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా బార్ ప్లస్ బి ఆల్ఫా బార్. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న, ఏ ఇంటూ ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్. ఓకేనా, డిస్ట్రిబ్యూట్ లాస్ అయితే హోల్డ్ చేయాలి. ఇక్కడ దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ లాస్ అయితే అంటాం. సో నెక్స్ట్ మొత్తం 6 కండిషన్స్. ఓకేనా, సో ఆల్ఫా బార్ అవ్వాలి. సో ఈ టోటల్గా ఈ 6 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారు నాన్న, వెక్టార్ స్పేస్ అని అయితే అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంకా ఉంది ముందు. సో నెక్స్ట్ చూడనా, ఎఫ్ అనేది స్కేలర్ అవునా, మనం అంటుందని దాని ప్రకారం ఏంటన్నా చూపిస్తాను చూడు. ఓకే, ఇదిగో ఇక్కడ రాసాం చూడు. ఎఫ్ అనేది ఫీల్డ్ ఆఫ్ స్కేలర్ అవునా, స్కేలర్ యొక్క ఫీల్డ్ అనేది మనం అంటున్నాం. సో అందులో ఎలిమెంట్స్ మనకి ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్గా 2, 3, 1 ఈ విధంగా అయితే ఉంటాయి. అంటే ఏ బార్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j ప్లస్ 1k అంటే k ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత ఉన్నట్టు 2, 3, 1 అవునా నాన్న, ఈ విధంగా అయితే ఉన్నట్టు. నెంబర్ ఆఫ్ వెక్టర్స్ని ఒక సెట్ కింద రాస్తే గనక
సో ఇలాంటిది 2 3 1 4 5 6 7 8 9 లేదంటే 11 12 13 ఎనీథింగ్ ఇలా మనం నెంబర్ ఆఫ్ వెక్టార్స్ని ఒక్క సెట్ కింద కనుక రాస్తే కనుక దాన్ని ఏమంటారు నాన్న వి ఆఫ్ ఎఫ్ అని అయితే అంటారు. గుర్తుపెట్టుకోండి ఏంటన్నా వి ఆఫ్ ఎఫ్ అని అయితే అంటారు. సో ఓకేనా. ఫీల్డ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. అది రియల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఆల్రెడీ మనకి రియల్ నెంబర్స్ అనేది ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇదిగో ఆల్రెడీ ఇక్కడ రియల్ నెంబర్స్ అనేది వచ్చేసింది ఆల్రెడీ మీకు తెలుసు. ఓకేనా. స్కాలర్లో కాంప్లెక్స్ ఆర్ రియల్ నెంబర్స్ ఉంటాయని కూడా నేను చెప్పా. బట్ ఇప్పుడు ఫీల్డ్లో కూడా రియల్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఉంటాయి అని అయితే అంటున్నాడు. చూద్దాం. ఫీల్డ్ ఆర్ 2 టైప్స్, దట్ ఈస్ 1 రియల్ నెంబర్స్, సెకండ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఓకేనా. ఓకే కదనా. సో చూడు ఫస్ట్ 1 రియల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో అయిపోయింది ఇంకా క్లాస్. సో ఎప్పుడైతే ఎఫ్ అనేది రియల్ నెంబర్స్తో ఫామ్ అవుతుందో ఏంటన్నా ఫీల్డ్ అనేది రియల్ నెంబర్స్లో ఫామ్ అవుతుందో అప్పుడు దాన్ని మనం ఎలా రాస్తాం తెలుసా. వి ఆఫ్ ఎఫ్ని అప్పుడు మనం రియల్ స్పేస్ ఆర్ రియల్ వెక్టార్ స్పేస్ అనేది అంటారు నన్ను. ఏంటన్నా రియల్ స్పేస్ ఆర్ రియల్ వెక్టార్ స్పేస్తో అనేది పిలుస్తాం. ఓకేనా. సో మరి కాంప్లెక్స్ నెంబర్స్ ఒక్క నిమిషం. రియల్ నెంబర్స్తో ఫామ్ అయ్యే వి ఆఫ్ ఎఫ్ని మనం రియల్ నెంబర్స్ ఆర్ రియల్ వెక్టార్ స్పేస్ అనేది అంటాం. ఆటోమేటిక్గా మనం కాంప్లెక్స్ నెంబర్ చెప్పాలంటే రియల్ కాంప్లెక్స్ స్పేస్ ఆర్ కాంప్లెక్స్ స్పేస్ అనేది అంటారు కదా. అది మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. సో అసలు కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. చూడన్నా 1 + i 1 - i ఇది నేను తీసుకున్న ఒక సెట్. సో ఇప్పుడు మనం దేనితోటి మల్టిప్లై చేయాలి i j k చేద్దాం. 1 + i × i 1 - i × j i × k అవునా నాన్న. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా వెక్టార్ అని అడిగితే కనుక ఇది కూడా వెక్టార్ అవితే ఇది కూడా ఏంటన్నా వెక్టార్ అవితే కనుక దాన్ని మనం ఏమంటున్నానా కాంప్లెక్స్ స్పేస్ అనేది అంటారు. ఓకేనా నాన్న. కాంప్లెక్స్ స్పేస్ అనేది అంటారు. సో ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఎన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసి ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ అబ్సల్యూట్లీ 100% కన్ఫర్మ్గా సాటిస్ఫై చేస్తుంది అంటే 0 బార్ అంటే 0. సో 0 బార్ అనేది ఖచ్చితంగా నువ్వు వెక్టార్ స్పేస్లో వెక్టార్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ద వెక్టర్ స్పేస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ నల్ 0 బార్ అనేది కూడా అంటారు. సో ఇది ఆల్రెడీ మనకి ఎక్కడ వస్తుందంటే ఇంటిగ్రల్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ కాదు. సో రైమన్ ఇంటిగ్రేషన్లో అయితే వస్తుంది నల్ అనేది. సో అదే నాన్న ఇక్కడ 0 బార్ దిస్ సాటిస్ఫైస్ ఎవ్రీ కండిషన్ ఈజ్ కాల్డ్ నల్ స్పేస్ ఆర్ 0 వెక్టార్ స్పేస్ అనేది అంటారు నన్ను. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 0 వెక్టార్ స్పేస్ అనేది అంటారు. సో a × 0 బార్ ఈక్వల్ టు 0 బార్ 0 బార్ × ఆల్ఫా బార్ ఈక్వల్ టు 0 బార్. ఓకేనా. ఏ అంటే ఏంటన్నా స్కాలర్. ఇక్కడ 0 బార్ అనేది వెక్టార్. గుర్తుపెట్టుకోండి. మీరు మర్చిపోకూడదు అస్సలు. నేను అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు. 0 బార్ ఏ బార్ అంటే ఏంటన్నా ఇక్కడ వెక్టార్ అంటే ఇక్కడ ఆల్ఫా బార్ ఉంది అంటే ఇది ఏంటి వెక్టార్. ఇక్కడ స్కాలర్ అంటే ఏ వెక్టార్కి మాత్రమే బార్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దిస్ మీన్స్ ఐదర్ ఏమవుతుంది అంటే ఏ అయినా 0 అవుతుంది లేదంటే ఆల్ఫా బార్ అన్న 0 అవుతుంది. సో మనకి ఎక్కడో కానీ ఒక కండిషన్ ఉంటుంది. నో జీరో డివైజర్స్లో అనుకుంటా ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 0 ఆర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 ఏబి ఈక్వల్ టు 0. ఇలాగే కండిషన్ ప్రకారం దీన్ని ఎలా రాసుకుంటామంటే ఏ ఈక్వల్ టు 0 అండ్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు 0 అంతే. ఈ విధంగా అయితే చూపిస్తాం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడనా లాస్ట్ది. సో -a × ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -a ఆల్ఫా బార్. a × ఆల్ఫా బార్ అంటే మైనస్ బయటకు వస్తే a × ఆల్ఫా బార్ -a × ఆల్ఫా బార్ అయితే కనుక a × ఆల్ఫా బార్ సేమ్ అంతే కదా. అదే వచ్చింది ఇక్కడ మనకి. ఇక్కడ చూడు a × ఆల్ఫా బార్ ఈక్వల్ టు b × ఆల్ఫా బార్ అయితే కనుక ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకున్నాను.
ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా బార్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏ ఈక్వల్ టు బి అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కనుక మనం తీసుకుంటే ఏ ఆల్ఫా బార్ ఈక్వల్ టు ఏ బీటా బార్ అయితే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో అప్పుడు ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు బీటా బార్ అయితే అవుతుంది నాన్న. సో అంతే నాన్న. సో ఈ క్లాస్ మీకు ఎందుకు చెప్పానంటే కనుక సో కొంచెం మీరు తెలుసుకోవడం చాలా మంచిది. ఈ విషయాలన్నీ మీకు తెలియకుండా డైరెక్ట్ సమ్స్లోకి వెళ్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు నాన్న. సో అందుకనే నేనైతే చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. సో బాగా చదవండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రీగా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం అన్నీ అయితే ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.